నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, అడవి అంటే కేవలం చెట్లు, పులులు, ఏనుగులు మాత్రమే కాదు. అడవికి ఆత్మ ఎక్కడో ఉన్న జీవుల్లో ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ ఆత్మ అల్లాడుతోంది. మీకు తెలుసా, పశ్చిమ కనుమల్లో ఒక చిన్న ప్రాణి మాయమైపోతోంది. దాని మాయం వెనక ఒక భయంకరమైన విపత్తు కూడా దాగి ఉంది. అది మరేదో కాదు, అడవికి కాపలాదారుగా ఉండే తుమ్మెద. అదేలాగా అని అనుకుంటున్నారా? అయితే ఈ వీడియోలో వివరంగా చెప్తాను, చూడండి. పూర్తిగా వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. సైంటిస్టులు చేసిన తాజా పరిశోధనలో కొన్ని షాకింగ్ విషయాలు అయితే బయటపడ్డాయి. గతంలో ఈ ప్రాంతంలో అంటే అడవిలో కనిపించే డ్రాగన్ ఫ్లైస్, డ్రామెల్ ఫ్లైస్ జాతుల్లో ఏకంగా 35% ఇప్పుడు కనిపించడం లేదు. ఒక్క తుమ్మెద లేకపోతే ఏమవుతుంది అని మీరు అనుకోవచ్చు. కానీ ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. ఈ డ్రాగన్ ఫ్లైస్ పర్యావరణానికి ఒక ఇండికేటర్ లాంటివి. అంటే ఒక నీటి కాలువ లేదా నది ఎంత స్వచ్ఛంగా ఉందో చెప్పేది ఇవే. ఇవి కనిపించట్లేదు అంటే మనం తాగుతున్న నీరు, మనం పీలుస్తున్న గాలి, మనం జీవిస్తున్న ఈ భూమి మారిపోతుందని అర్థం. ఇవి లేకపోతే దోమల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది, వ్యాధులు విజృంభిస్తాయి. ఇవి మాయమవుతున్నాయంటే అడవి తన సహజత్వాన్ని కోల్పోతోందని ప్రకృతి మనకిస్తున్న చివరి హెచ్చరిక. ఈ విధ్వంసానికి కారణం ఎవరు? అడవులను నరికేస్తూ బాణం కడుతున్న భారీ ప్రాజెక్టులు, అడవి మధ్యలో వేస్తున్న రోడ్లు, అదుపులేని టూరిజం, ఇవన్నీ కలిసి ఆ చిన్న ప్రాణుల నివాసాలను మింగేస్తున్నాయి. కేరళ నుండి మహారాష్ట్ర వరకు ఉన్న ఈ జీవ వైవిధ్యం అంటే బయోడైవర్సిటీ ఇప్పుడు బాగా ప్రమాదంలో పడింది. ముఖ్యంగా కేరళలో కనిపించే అరుదైన జాతులు ఇప్పుడు అంతరించిపోయే స్థితికి చేరుకున్నాయి. ఇది కేవలం ఒక కీటకం అదృశ్యం కాదు, ఇది పశ్చిమ కనుమల పతనం. ఈ తుమ్మెదలు లేని అడవి నిశ్శబ్దంగా మారుతోంది. ఆ నిశ్శబ్దం వెనక ఓ భారీ పర్యావరణ విలయం అంటే ఎకాలజికల్ డిజాస్టర్ పొంచి ఉంది. మనం ఇప్పటికైనా మేల్కోపోతే రేపు ఆ అడవి ఉండదు, అడవి వచ్చే నీరు ఉండదు, చివరికి మనం కూడా ఉండలేం. ప్రకృతి ఇచ్చే సంకేతాలను నిర్లక్ష్యం చేస్తే ఫలితం ఊహకందని విధంగా ఉంటుంది. పశ్చిమ కనులు అడుగడుతున్న ఈ ప్రశ్నకి మన దగ్గర సమాధానం ఉందా? ఆలోచించండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ ఫర్ సాక్షి ఎక్స్క్లూజివ్.